హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 29 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక సహకర్ ట్యాక్సీ అనే ఒక యాప్ని కేంద్రం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎలాంటి యాప్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ ఉన్నాయి కదా మనకి ట్రావెల్ చేయడానికి. సో అలాంటి యాప్ అన్నమాట. సో కేంద్రం అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి సహకర్ ట్యాక్సీ. అయితే దీన్ని ఎవరు నడుపుతారు, ఏ సంస్థల ఆధ్వర్యంలో ఇవి నడుస్తాయి అంటే సహకార సంఘాలు వచ్చేసి ఈ సహకార ట్యాక్సీని నడుపుతాయి అన్నమాట. సో వీటి ఆధ్వర్యంలో ఈ సహకార ట్యాక్సీ అనేది రన్ అవుతుంది. సహకార సంఘాలు గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే డ్రైవర్స్కి లాభం చేకూరేలా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. అంటే మధ్యలో ఎటువంటి మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ అనేది ఉండకుండా డైరెక్ట్గా డ్రైవర్స్కి లాభాలు వచ్చే విధంగా ఈ యాప్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సహకార సంఘాలు వీటిని చూసుకుంటాయి. సో ఇందులో భాగంగా 2 వీలర్ ఆటోలు అండ్ 4 వీలర్స్ని ఈ సహకార ట్యాక్సీలో నడుపుకోవచ్చు అన్నమాట. బైక్స్, ఆటోలు అండ్ కార్స్ అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి యాప్ని ఇంకేదైనా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా అంటే పశ్చిమ బెంగాల్లోని యాత్రి సాధి అనే ఒక యాప్తో పశ్చిమ బెంగాల్ ఇలాంటి ఒక యాప్ని రన్ చేస్తుంది, యాత్రి సాధి. నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేసి నమ్మయాత్ర అనే పేరుతో ఒక యాప్ని రన్ చేయడం జరుగుతుంది కర్ణాటక. సో సహకార సమృద్ధిలో భాగంగా ఈ సహకార ట్యాక్సీని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని కేంద్రం లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి సహకార ట్యాక్సీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రీసెంట్గా లాస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చేసి మనం దేశంలోని తొలి సహకార యూనివర్సిటీ అని గురించి ఉన్నాం. దాని పేరు వచ్చేసి త్రిభువన సహకార యూనివర్సిటీ. ఎక్కడ, ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక సహకార యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పాను కదా. సో గుర్తుంచుకోండి సహకార యూనివర్సిటీ అండ్ ఇది సహకార ట్యాక్సీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, L&T ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెటర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా గారిని నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి బ్రాండ్ అంబాసిడర్గా L&T ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇతన్ని నియమించడం జరిగింది భారత క్రికెటర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డుకి స్టీవ్ వానుని నియమించడం జరిగింది. సో ఇతను వచ్చేసి ఆస్ట్రేలియా దేశం యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్ అంట ఈ స్టీవ్ వాను. సో ఇప్పుడు ఆస్ట్రేలియా మరియు ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డుకి ఇతన్ని నియమించడం జరిగింది స్టీవ్ వాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక ఎక్సర్సైజ్. దాని నేమ్ వచ్చేసి ఇంద్రా 2025 ఒక ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి ఏ 2 దేశాల మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ రష్యా 2 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఇంద్రా 2025. మరి ఈ ఇయర్ వచ్చేసి 14th ఎడిషన్ అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి 2003లో జరుపుకోవడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అంటే March 28 నుంచి April 2 వరకు ఈ ఇంద్రా ఎక్సర్సైజ్ అనే విన్యాసం జరుగుతుంది. మరి ఏ దళానికి చెందింది అంటే నావికా దళానికి చెందింది. చెన్నైలో ఈ విన్యాసం అనేది జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ఇండియా నుండి ఎలాంటి నౌకలు పాల్గొంటున్నాయంటే ఇండియా నుండి వచ్చేసి INS రాణా అండ్ INS కుతార్ వచ్చేసి ఇందులో ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి అన్నమాట. ఇండియా నుండి పాల్గొనబోతున్నాయి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇంద్రా ఏ 2 దేశాల మధ్య అండ్ ఏ దళానికి సంబంధించింది అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఎక్కడ చేస్తున్నారు ఈ విన్యాసాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ బ్రహ్మ అంటే ఏంటంటే ఇటీవల రీసెంట్గా మనకు మయన్మార్ అండ్ థాయిలాండ్లో భూకంపం అనేది సంభవించింది కదా. సో ఆ మయన్మార్లో భూకంపం సంభవించినందుకు ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో మన భారత్ వచ్చేసి సహాయం చేస్తుంది. ఎలాంటి అంటే వైద్య సహాయం అండ్ ఫుడ్ అలాంటి సహాయం వచ్చేసి భారత్ చేస్తుంది అన్నమాట మయన్మార్కి. సో గుర్తుంచుకోండి ఆపరేషన్ బ్రహ్మ అంటే భారత్ వచ్చేసి ఒక హెల్ప్ అనేది చేస్తుంది ఏ దేశానికంటే మయన్మార్కి చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి వైద్య సహాయం అండ్ ఫుడ్కి సంబంధించిన హెల్ప్ అనేది భారత్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి ఆపరేషన్ బ్రహ్మ దేనికి సంబంధించింది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి బయటపడ్డాయంట. క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని బల్లియా అనే ప్రాంతంలో ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి బయటపడడం జరిగింది. సో దీనికి సంబంధించిన డ్రిల్లింగ్ పనులు ఏ సంస్థ చేస్తుంది అంటే ONGC వచ్చేసి డ్రిల్లింగ్ పనులు చేపట్టనుందంట. నెక్స్ట్ వచ్చేసి లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే భారత నౌకాశ్రయాల బిల్లు 2025. ఈ బిల్లును వచ్చేసి March 28న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి పాత చట్టం ఈ నౌకాశ్రయ బిల్లుకి ఓల్డ్ యాక్ట్ ఏదైతే ఉందో 1908 ఈ చట్టం ప్లేస్గా ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. March 28న ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభలో. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో బిల్లు సముద్ర సరుకు రవాణా బిల్లు 2024. ఇది కూడా March 28న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరంటే కేంద్ర మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్. అండ్ పాత చట్టం ఏంటంటే ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్. పాత చట్టం
1925 ప్లేస్లో ఈ కొత్త చట్టాన్ని అమలు ప్రవేశపెట్టారనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆత్మాహుతి డ్రోన్ పరీక్ష అనేది విజయవంతం జరిగింది. ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్ అంట. సో ఇది పరీక్షించడం జరిగింది, విజయవంతం కూడా జరిగింది అనమాట. ఇక్కడ ఏ కేంద్రంగా దీన్ని పరీక్షించారు అంటే పంజాబ్లోని పఠాన్కోట్ కేంద్రంగా ఈ డ్రోన్ పరీక్ష అనేది ప్రయోగించడం జరిగింది. సో సక్సెస్ఫుల్ అయిందన్నమాట. సో దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ డ్రోన్ పరీక్ష ఆత్మాహుతి డ్రోన్ ఇది యొక్క స్పెషాలిటీ ఏంటంటే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. అండ్ పైలట్స్ ఉంటారు కదా, దీన్ని ఆపరేట్ చేసే పైలట్లకు పూర్తిస్థాయి నియంత్రణ అనేది ఉంటుందంట ఈ డ్రోన్స్ విషయంలో. సో ఇవి వచ్చేసి రీసెంట్గా రష్యా అండ్ ఉక్రెయిన్ వార్లో చాలా విరివిగా ఈ డ్రోన్స్ని చిన్నగా ఉండే ఈ డ్రోన్స్ని చాలా విధాలుగా వాడడం జరిగిందంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. సో ఇవి వచ్చేసి మనం డెస్టినేషన్ ఏదైనా ప్లేస్ ఆపరేట్ చేసే ప్లేస్ ఉంటుందో సో ఆ ప్లేస్ని నాశనం చేస్తుంది అండ్ తనకు తాను ఇది కూడా నాశనం అయిపోతుంది అనమాట. ఆత్మాహుతి డ్రోన్ లక్ష్యంగా ఉన్న ప్లేస్ని కూడా నాశనం చేసి తనకు తానుగా ఇది కూడా నాశనం అయిపోతుంది, డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది ఈ ఆత్మాహుతి డ్రోన్ అనేది. సో అది వచ్చేసి పరీక్ష అనేది విజయవంతం జరిగిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మయన్మార్ అండ్ థాయిలాండ్లో భూకంపం అని చెప్పాను కదా. సో మయన్మార్లో భూకంపం అనేది సంభవించింది కదా. సో దాని యొక్క రెక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రత ఉందంటే 7.7 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. సో ఈ కారణంగా థాయిలాండ్లో వచ్చేసి ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగిందనమాట. ఈ భూకంపాల కారణంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది థాయిలాండ్లో. సో థాయిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ చూస్తే కనుక పెటోంగ్టాన్ షినవత్రా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో ఏ దేశానికి భారత్ సహాయం చేసిందంటే మయన్మార్కి సహాయం చేసిందని గుర్తుంచుకోండి. అండ్ థాయిలాండ్లో వచ్చేసి ఈ భూకంపాల కారణంగా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది బ్యాంకాక్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కసుంగు నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది, మలావి అనే దేశంలో ఈ కసుంగు నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కసుంగు నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఎవరైతే గిరిజనులు ఉంటారో వారు ఒక పోరాటం అనేది చేస్తున్నారంట. ఏంటంటే అది ఇక్కడ IFAW అనే ఒక సంస్థ, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్. ఈ సంస్థ వచ్చేసి 263 ఏనుగుల తరలింపును ఈ పార్క్కి తరలించడం జరిగిందంటే. సో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాటిని తరలించడం వల్ల అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి కదా, అంటే జంతువులకి మరియు మనుషులకు మధ్య సంఘర్షణ, అంటే ఈ కారణంగా ఏనుగుల మనుషులపై అటాక్ చేస్తాయి కదా. సో ఆ కారణంగా అక్కడ గిరిజనులు దీనిపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారంట. సో గుర్తుంచుకోండి. ఇక్కడ కసుంగు నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలోని మలావి అనే దేశంలో ఉంది. సో గుర్తుంచుకోండి, లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సంస్థకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న గిరిజనులు పోరాటం చేస్తున్నారు, అంటే ఎటువంటి ఏనుగులను తరలించకూడదు అని. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక తెగ, గిరిజనుల తెగ, మసాయి గిరిజన తెగ. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఆఫ్రికా ఖండంలో టాంజానియాలో ఈ మసాయి గిరిజన తెగ అనేది ఉంటుంది. సో వీళ్ళు కూడా ఒక దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది చేయడం జరుగుతుంది. అదేంటంటే అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం అనేది చేస్తున్నారంట. అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెగ వచ్చేసి మసాయి గిరిజన తెగ. వీరు వచ్చేసి ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో వీరు ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సిల్వా గాడ్. సో ఇది ఇక్కడ నేను గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్వయం నియంత్రిత డ్రోన్ వ్యవస్థ అంట. ఒక డ్రోన్ వ్యవస్థ, స్వయం నియంత్రిత డ్రోన్ వ్యవస్థ. సో దీని యొక్క పని ఏంటంటే అడవుల్లో మంటలను గుర్తిస్తుందంట. అడవుల్లో కార్చిచ్చులను రీసెంట్గా చాలా సంభవిస్తున్నాయి కదా. సో వాటిని గుర్తించి వాటిని నియంత్రిస్తుందన్నమాట ఈ సిల్వా గార్డ్ అనే డ్రోన్ వ్యవస్థ. అడవుల్లో మంటలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో వాటిని గుర్తించి అదుపు చేయడం దీని యొక్క పని. సిల్వా గార్డ్ AI ఆధారిత స్వయం నియంత్రిత డ్రోన్ వ్యవస్థ. సో దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి డ్రయాడ్ నెట్వర్క్స్ క్లైమేట్ టెక్ కంపెనీ అంట. సో ఈ కంపెనీ వచ్చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA వచ్చేసి ఒక స్పేస్ అబ్జర్వేటర్ యొక్క సేవలను స్టాప్ చేయడం జరిగింది అనమాట. సో ఏ స్పేస్ అబ్జర్వేటర్ అంటే గయా స్పేస్ అబ్జర్వేటర్ యొక్క సేవలను విరమింపజేయడం జరిగిందంటూ అధికారికంగా ప్రకటించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఈ స్పేస్ అబ్జర్వేటర్ ఇప్పటివరకు ఎన్ని సేవలు అనేది చేసిందంటే 2 బిలియన్లకు పైగా, గెలాక్సీలో 2 బిలియన్లకు పైగా నక్షత్రాల స్థానం గురించి, వాటి యొక్క దూరం అండ్ గతి, భౌతిక లక్షణాల గురించి పరిశీలన చేసిందంటే ఈ స్పేస్ అబ్జర్వేటర్. నక్షత్రాలకు సంబంధించి డేటాని ఇవ్వడం జరిగిందంటే స్పేస్ అబ్జర్వేటర్. సో దాని యొక్క
పనికాలం అనేది విరమింపజేయడం, అంటే దాని యొక్క సేవలను విరమింపజేయడం జరిగింది. సో అది ఇప్పటి నుంచి వర్క్ చేయడం అనేది స్టాప్ చేసిందన్నమాట. సో ఇది ఈ మిషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2013 డిసెంబర్లో ఈ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ ఒక 10 years తర్వాత మళ్ళీ దీన్ని స్టాప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హెరిటేజ్ రిపాట్రియేషన్ ఫండ్. ఇక్కడ గుర్తుంచుకోండి, హెరిటేజ్ రిపాట్రియేషన్ ఫండ్ అంటే ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వ వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని తిరిగి మన స్వదేశానికి రప్పించేందుకు ఈ ఫండ్ అనేది హెల్ప్ చేస్తుందంట. భారతదేశానికి చెందినటువంటి చరిత్రకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉంటాయి కదా, విగ్రహాలు లాంటివి, అట్లాంటివి ఇంపార్టెంట్ కళాఖండాలు, శిలలతో అలాంటివి ఉంటాయి కదా, సో సాంస్కృతిక వారసత్వ వస్తువులు అలాంటి వాటిని తిరిగి మన స్వదేశానికి తీసుకురావడంలో ఈ హెరిటేజ్ రిపాట్రియేషన్ ఫండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో దీన్ని వచ్చేసి మన భారతదేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. అండ్ దీనితో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇందులో యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట. సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో పాటు ASI కూడా పనిచేస్తుంది అనమాట. సో ఏం లేదండి, మన భారతదేశానికి సంబంధించిన ఏవైనా వారసత్వ వస్తువులు ఉంటాయి కదా, సో వాటిని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి రప్పించే ప్రయత్నమే ఈ హెరిటేజ్ రిపాట్రియేషన్ ఫండ్ ద్వారా జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కాన్ఫరెన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025. ఇది వచ్చేసి March 29 నుంచి 30 మధ్యలో న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరవడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహణ చేయడం జరిగింది. సో ఈ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎన్విరాన్మెంట్ మీద కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో ప్రజెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఎవరంటే జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. సో మనం ఇక్కడ NGT గురించి చూస్తే కనుక ఇది ఒక యాక్ట్ ప్రకారం ఏర్పడడం జరిగింది. అదేంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ప్రకారం ఏర్పడటం జరిగింది. సో ఎప్పుడు ఏర్పడిందంటే 2010 October 8న ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏర్పడడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే కనుక న్యూఢిల్లీలో ఉంది, NGT యొక్క హెడ్ క్వార్టర్. నెక్స్ట్ వచ్చేసి భారత్ అణుశక్తికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2047 నాటికి 2047 సంవత్సరం నాటికి 100 గిగావాట్ల అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ మిషన్లో భాగంగా ఇందులో అణుశక్తి ఈ రంగంలో ప్రభుత్వానికి కాక ప్రైవేట్ రంగానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ చోటు కల్పిస్తున్నట్లు ఒక ప్రతిపాదన చేయడం జరిగిందనమాట భారత్ అణుశక్తిలో. అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగాలు కూడా ఇందులో భాగస్వాములు అవ్వడం జరుగుతుంది ఈ అణుశక్తిని ఉత్పత్తి చేయడంలో. అయితే ఇక్కడ మనం దీనిపైన బడ్జెట్ కనుక చూస్తే కనుక 2014తో పోల్చితే ఇప్పటి వరకు ఈ ప్రజెంట్ 170% అనేది పెంచడం జరిగిందంటే అణుశక్తి యొక్క బడ్జెట్ని 170% పెంచడం జరిగింది. మరి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత అమౌంట్ దీనికి కేటాయించారంటే భారత్ SMRSలో భాగంగా 20,000 కోట్ల నిధులు అనేది కేటాయించడం జరిగింది భారత్ SMRSకి. అండ్ ఇక్కడ అణుశక్తిలో థోరియం, యురేనియం అనేది చాలా ఇంపార్టెంట్ అణుశక్తిని ప్రొడ్యూస్ చేయడానికి. అయితే మన భారతదేశంలో థోరియం యొక్క నిల్వలు ఎంత ఉన్నాయంటే 25% వచ్చేసి థోరియం నిల్వలు మన భారతదేశంలో ఉన్నాయి. సో గుర్తుంచుకోండి. ఏం లేదు, ఇక్కడ ప్రజెంట్ ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అణుశక్తి రంగానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఒక బిజినెస్ అసోసియేషన్ జరిగింది. అదేంటంటే లిబా లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్. ఏ రెండు దేశాల మధ్య అంటే లంకా ఇండియా అని పేర్లో తెలిసిపోతుంది కదా, ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఒక బిజినెస్ కొలాబరేషన్ అనమాట. సో దీనికి సంబంధించి అంటే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక అసోసియేషన్ అనేది ఏర్పడటం జరిగింది. అదేంటంటే LIBA. రెండు దేశాలకు మధ్య సంబంధించి అంటే ఇండియా అండ్ శ్రీలంక అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి టెక్ కృతి 2025. ఇది ఆసియాలోనే అతిపెద్ద సాంకేతిక వ్యవస్థాపకోత్సవం అంట. ఎక్కడ జరిగిందంటే IIT కాన్పూర్లో ఈ టెక్ కృతి 2025 అనేది జరిగింది. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేసి ప్రారంభించారంటే CDS జనరల్ అయినటువంటి అనిల్ చౌహాన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది IIT కాన్పూర్లో. టెక్ కృతి ఆసియాలోని అతిపెద్ద సాంకేతిక వ్యవస్థాపకోత్సవం ఈ టెక్ కృతి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, UDAI అండ్ IIT హైదరాబాద్ ఈ రెండు కలిసి బయోమెట్రిక్ ఛాలెంజ్ని ప్రారంభించారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ ప్రారంభించారంటే IIT హైదరాబాద్లో March 25ని బయోమెట్రిక్ ఛాలెంజ్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య లక్ష్యం దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే చిన్నారులు ఉంటారు కదా 5 to 10 years
బిలో మధ్యలో ఉన్న చిన్నారుల యొక్క వేలి ముద్రలను ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం. అంటే వయస్సు పెరిగే కొద్దీ మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలది కానీ ఆధార్ కార్డు అట్లాంటివన్నీ. సో వాటిలో ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం కోసమే ఈ ఛాలెంజ్ని ప్రారంభించడం జరిగింది అనమాట. వేలిముద్రల ఖచ్చితత్వం, చిన్నారులలో వేలిముద్రల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం కోసం ఈ ఛాలెంజ్ అనేది ప్రారంభించడం జరిగింది. యుడై అండ్ IIIT హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి పీటర్ లివర్ మరణం. సో ఇతను వచ్చేసి మాజీ ఫాస్ట్ బౌలర్ అంట, క్రికెట్కి సంబంధించిన ఆటగాడు, మాజీ ఫాస్ట్ బౌలర్. ఏ దేశానికి చెందిన అంటే ఇంగ్లాండ్కి చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్. సో ఇతను వచ్చేసి మార్చి 27న మరణించడం జరిగింది. ఏ ఆటగాడు అంటే క్రికెట్కి సంబంధించిన ఆటగాడు. సో నేమ్ గుర్తుంచుకోండి, పీటర్ లివర్. సో ఇవ్వండి ఫ్రెండ్స్ రుజుటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.